శ్రీ శంకర భగవానుని అంటే ఆ మహాదేవుని 12 జ్యోతిర్లింగాలలో 4వ జ్యోతిర్లింగం ఓంకారం అమలేశ్వరుడు. ఇక్కడ ద్వీపము, ఇక్కడ జలధార ఆకృతి అంతా కూడా ఓంకారంలో ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇది ప్రకృతి సహజంగానే అలంకృతమైనది. ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు అనే పేర్లతో ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపినిగా స్వామి మహాదేవుడు పూజించబడుతుంటాడు. ఇక్కడ అనేక కథలు మనకి జ్ఞప్తికి వస్తాయి. మొదట దానవులు దేవతలను ఓడించారు. ఇంద్రాది దేవతలందరూ కూడా చింతించారు. దానవులు ముల్లోకాల్లో అల్లకల్లోలాన్ని సృష్టిస్తే తిరిగి దేవగణం శక్తిని పొందాలనే ఉద్దేశంతో మహాదేవుడు తన దివ్య శక్తితో జ్యోతిర్మయ ఓంకార రూపాన్ని దాల్చాడు. ఈ ఓంకార రూపపు శివలింగం పాతాళం నుండి ఆవిర్భవించి శంకరుడు నర్మదా నదీ తీరంలో లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని పెద్దలు చెప్పుకునేది. దేవతలు ఈ లింగాన్ని ప్రతిష్టాపించి తిరిగి శక్తిని పొందారు. అప్పుడు వీరు దానవుల వినాశనం చేసి పోగొట్టుకున్న సామ్రాజ్యాన్ని తిరిగి పొందారు అని చెప్పేసి ఒక కథ. ఓంకార అమలేశ్వరుడు జ్యోతిర్లింగ స్థానంలో బ్రహ్మ మరియు విష్ణువు కూడా నివసించారంట. అందువల్ల నర్మదా తీరాన్ని బ్రహ్మపురి, విష్ణుపురి, రుద్రపురి యొక్క త్రిపుర క్షేత్రం అని కూడా అంటారు. రుద్రపురిలో అమలేశ్వర జ్యోతిర్లింగం ఉంది. యవనాశ్వపుత్రుడైనటువంటి మాంధాత మహారాజు ఇక్కడనే నివసించేవాడు. ఓంకార జ్యోతిర్లింగపు జలహరి అంటే అర్ఘ్యం ఆయన ఇచ్చేటువంటి అర్ఘ్యం నుండి నర్మదా జలాలు కూడా ఇక్కడ ప్రవహిస్తుండేవి. మాంధాత మహారాజు వారి వంశీకులు ఇప్పటికీ కూడా ఈనాటికి కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఆయన పరిపాలించినటువంటి రాజ్యం కాబట్టి దీనికి ఇప్పటికీ కూడా ఈ ఓంకారేశ్వర స్థానానికి, తీర్థస్థానానికి ఓంకార మాంధాత అనే పేరు కూడా ఉంది. పుష్పదంతుని శివమహిమ్న స్తోత్రం కూడా ఇక్కడ శిలాలేఖన రూపంలో మనకి కనిపిస్తుంది. మాంధాత మహారాజు ఇక్కడ పరిపాలించే